నీవు ఒక అగ్నిపాత్రగా ఉండలేవా? నీవు ఒక అగ్నిపాత్రగా ఉండలేవా? నాతోనే మాట్లాడాడు. నీలో రగిలిన అగ్నిజ్వాల, నీ పరిచర్యలో రగిలిన అగ్నిజ్వాల, నీ జీవితంలో కుమ్మరించబడిన అగ్ని అభిషేకాన్ని నీవే ఒక అగ్నిపాత్రవై ఆ అగ్నిని మోసుకుని వెళ్ళి మరొక ప్రాంతంలో అగ్నిని రగల్చలేవా? నువ్వు ఒక ఇత్తడి పాత్రగా ఉండలేవా అని ప్రభు నన్ను ప్రశ్నించినట్టు అయింది. ఆ అగ్నిపాత్ర ఏం చేస్తుందండి? బలిపీఠం మీదకి వచ్చిన దేవుని అగ్నిని మరొక చోటుకు మోసుకెళ్తుందండి. ఆ అభిషేకాన్ని మరొక చోటుకు మోసుకెళ్తుందండి. ఆ అభిషేకాన్ని, ఆ మంటను మరొక చోటుకు మోసుకెళ్తుందండి. ఆ ఉజ్జీవాన్ని మరొక చోటుకు తీసుకుని వెళ్తుందండి. అది అగ్నిపాత్ర. కానీ ఆ అగ్నిని మోసుకొని వెళ్ళేటప్పుడు ఆ అగ్నిని అది భరించాల్సి వస్తుంది కదా. అగ్నిపాత్ర ఏం చేస్తుందండి? అగ్నిని తీసుకొని వెళ్తూ అగ్ని చేత అది కాల్చబడుతూ, అగ్ని చేత అది దహించబడుతూ, అగ్ని చేత అది దహించబడుతూ ఆ అగ్నిని మరొక చోటుకు తీసుకొని వెళ్తుంది. దేవుని కొరకు నువ్వు నష్టపోతూ, దేవుని కొరకు నువ్వు కాల్చబడుతూ, దేవుని కొరకు నువ్వు శ్రమలను తాలుకుంటూ, దేవుని కొరకు నువ్వు అగ్నిని ఓర్చుకుంటూ ఆ అగ్నిని మరొక చోటుకి చేరవేయలేవా అని నన్ను నేను ప్రశ్నించినట్టుగా, నన్ను పరిశుద్ధాత్ముడు ప్రశ్నించినట్టుగా అయిపోయింది. ప్రభువా, నువ్వు నన్ను బలపరిస్తే తప్పకుండా చేస్తాను, అగ్నిని మోసుకొని వెళ్తాను. మరి నువ్వు అగ్నిని మోసుకొని వెళ్ళగలవా? నీ సంఘములో రగిలిన ఉజ్జీవాన్ని ఇంకొక చోటుకి తీసుకుని వెళ్ళగలవా? నీలో వచ్చిన మార్పును మరొక చోటికి మోసుకొని వెళ్ళగలవా? అరే నీవు అగ్ని, నువ్వు వెళ్తుంటేనే అభిషేకం అక్కడ కనబడాలి. మాట్లాడుతుంటే ఆ మంట పుట్టాలక్కడ. అరే ఈ విషయం దైవ సేవకుడికి ఎలా తెలుసు? నేను శ్రమను తోలుకుంటున్నానని, నేను ఒక ఇత్తడి పాత్రను కావాలని నాతోనే ఎందుకు దేవుడు మాట్లాడాడు? నువ్వు వెళ్తుంటేనే ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, అభిషేకం ఇతరుల మీదకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ అగ్నిని మూసుకుని వెళ్తావా బిడ్డ? నీ భర్త చల్లారిపోయాడు కదూ, చల్లారిపోయాడు. నీవే ఒక అగ్నిపాత్రవై ఈ అభిషేకాన్ని మోసుకొని వెళ్ళావు. నువ్వే ఒక అగ్నిపాత్రవై చల్లారిపోయిన ఆత్మీయ జీవితం కలిగిన నీ బిడ్డల మీద ఒక అగ్నిని మోసుకొని వెళ్ళావు. చల్లారిపోయిన సంఘం మీదకి అగ్నిని మోసుకొని వెళ్ళావు. ఈ అగ్నిని మోసుకొని వెళ్ళేటప్పుడు నువ్వు కాల్చబడతావు. నీకు నొప్పి పుడుతుంది, శోధన వస్తుంది, క్రీస్తు నిమిత్తమైన నింద వస్తుంది. తాలుకో, ఇత్తడివై తాలుకో, అగ్నిని తాలుకో. నీలో పడిన నొప్పులను నిల్వచేయి, అభిషేకాన్ని నిల్వచేయి. ఆ మంట తీసుకుని వెళ్ళి చల్లారిపోయిన నీ ఆత్మీయుల, నీ కుటుంబస్తుల మీద నీవే ఒక అగ్ని పాత్రవై తీసుకుని వెళ్ళి ఆ నొప్పులు చల్లో. అగ్నిని మోసే పాత్రగా ఉండాలని. నీ ఇంట్లో చల్లారిపోయిన వాళ్ళు లేరా? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఆధ్యాత్మికంగా చల్లారిపోలా? అక్రమం విస్తరించుడు చేత నీకులు ప్రేమ చల్లారిపోలా? ఒకప్పుడు సన్నిధి పట్ల ఉన్న వైరాగ్యము, ప్రతిష్టత ఈరోజు లేదుగా. ఉపవాసము, దీక్ష, ప్రతిష్టత అవన్నీ కోల్పోయావుగా, చల్లారిపోయావుగా. గంటలు తరబడి ప్రార్థనాత్మలో, గంటలు తరబడి చేసే ప్రార్థనాత్మ చల్లారిపోయింది. దేవునికి ఇవ్వాలన్న రోషము ఏమీ లేని దీన స్థితిలో, పేద దరిద్రపు స్థితిలో దేవుని విషయమై నీకున్న రోషం ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు లేవుగా, చల్లారిపోయావుగా.
ఇప్పుడు లెక్కలు చూసుకుంటూ సరిపోతుంది నీకు. ఒకప్పుడు దారిద్ర స్థితిలో లెక్క లేకుండా దేవుని పనిచేశావు. ఇప్పుడు లెక్కలు కట్టుకుని దేవునికి ఇచ్చే రేంజ్లోకి ఎదిగిపోయావు, చల్లారిపోయావు. ప్రార్థన అంటే ఎన్ని కిలోమీటర్స్ అయినా ఆదివారం 2 ఆరాధనలకు వచ్చే నీవు ఆరాధన ఎక్కడుందంటే అక్కడికి నీ వ్యయ ఖర్చులు పెట్టుకొని వ్యయం చేసి, నీ సొంత కష్టార్జితాన్ని వ్యయం చేసి పరిగెత్తుకొని వచ్చి నువ్వు చల్లారిపోయావు. అలా చల్లారిపోయిన వారిని ఇంట్లో ఎవరున్నారో, సంఘంలో ఎవరున్నారో, దైవ సేవకుల్లో ఎవరున్నారో, నీవే ఒక అగ్నిపాత్రవే. అగ్నిని మోసుకొని వెళ్ళి అక్కడ ఉజ్జీవాన్ని, ఆ చల్లారిపోయిన అభిషేకాన్ని రగిల్చే ఒక పాత్రవు కావాలని పరిశుద్ధాత్ముడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని అగ్ని పాత్రలు, అగ్నిని మోసుకొని వెళ్ళగలిగిన పాత్రలు, అభిషేకాన్ని మోసుకొని వెళ్ళగలిగిన పాత్రలు, ఉజ్జీవాన్ని మోసుకొని వెళ్ళగలిగిన పాత్రలు, దేవుని ఆత్మాభిషేకంతో నుండి ఇక్కడ రగల్చబడిన అగ్నిని మోసుకొని ఇతర ప్రాంతాలకు తీసుకొని వెళ్ళగలిగిన పాత్రలు, చల్లారిపోయిన ఆత్మల యొద్దకు తీసుకొని వెళ్ళగలిగిన అగ్ని పాత్రలు యేసుకు కావాలి. వినండి, అక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి బలిపీఠ దగ్గర చెప్పండి. ఏంటి ఇది? కుండ ఉంది, కుండ, గరిటె, గిన్నె, ముండ్లు. ఈ కుండ కానీ, ఈ గరిటె కానీ, ఈ గిన్నె కానీ, ఈ ముండ్లు కానీ సేవకుని చేతిలో ఉండవు. ఇవన్నీ బలిపీఠం దగ్గర శుభ్రపరిచే వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కానీ అక్కడున్న 5 పాత్రల్లో ప్రధాన యాజకుని చేతిలో ఉండగలిగిన పాత్ర ఏదైనా ఉందంటే అగ్ని పాత్ర. ఈ కొండ, ఈ బూడిదెత్తే కొండ, ఈ శుభ్రపరిచే గరిట్లు, చెత్త చెదర లాగే ముళ్ళు, ఈ గిన్నెలు, ఇవన్నీ బలిపీఠ దగ్గర ఉంటాయి. సమర్పణ జీవితాలే ఇవన్నీ, కొండలు, గరిట్లు, ముండ్లు. కానీ ఈ పాత్రలు ఏది యాజకుడు పట్టుకోడు. బలిపీఠం దగ్గర నుండి చెప్పండి. ఇప్పుడు ఈ కొండ కానీ, గరిటె కానీ, ముండ్లు కానీ, గిన్నెలు కానీ బలిపీఠం దగ్గరే ఉన్నాయి. సమర్పణయే, సమర్పణ కలిగిన జీవితాలే బలిపీఠం దగ్గరే ఉన్నాయి. బలిపీఠం కోసం ఉపయోగపడతాయి. కానీ ఇందులో ఏ ఒక్క పాత్ర కూడా ప్రధాన యాజకుడి చేతులకు రాదు. ఏ పాత్ర ప్రధాన యాజకుని చేతులకు వెళ్తుందో తెలుసా? అగ్నిని మోసే పాత్ర. నువ్వెంత సమర్పణ కలిగిన జీవితమైనా, నీ జీవితాన్ని నాజీరు వ్రతం చేసిన, మెల్కీషెదెకు యాజక్రమం చొప్పున పెళ్లి బెడాకులు లేకుండా సేవకు ప్రతిష్ఠించుకున్న, అది ప్రతిష్ఠిత జీవితమేగా. చెప్పండి, కాదా? అది ప్రతిష్ఠిత జీవితమే. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించిన, బర్నబాబు లేని ఆస్తులన్నీ దేవుని సన్నిధిలో అర్పించిన, బలిపీఠం యొద్ద నీ జీవితం ముండ్ల కొంకిలాగా బలిపీఠంలో ఉన్న చెత్తంతా తీసేస్తావు. ముండ్లు ఏం చేస్తే ఎముకలు ఏమైనా ఉంటే అంత శుభ్రం చేస్తుంది. బూడిదెత్త, గరిట్లు, గిన్నెలు ఎన్నో ఉపయోగపడతాయి. పుండ్లు అన్నీ బలిపీఠానికి పనికొచ్చాయి, సేవకు పనికొచ్చాయి. ఊడిచోడు సేవ చేయట్లేదా? అన్నీ పనికొస్తున్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ గిన్నె కానీ, ఈ గరిటె, ఈ ముండ్లు కానీ, ఈ పాత్రలు కానీ ప్రతిష్ఠిత కలవే. అవన్నీ బలిపీఠం దగ్గర కావాలి. అవన్నీ అవసరమే. కానీ అందులో ఏ ఒక్క పాత్ర కూడా ప్రధాన యాజకుని చేతిలోకి రాదు. ప్రధాన యాజకుని చేతిలోకి వెళ్ళే పాత్ర ఏంటో తెలుసా? అగ్ని పాత్ర. చెప్పండి, అగ్ని పాత్ర. ఎందుకని?
ఎందుకనండి? అక్కడ నుండి బలిపీఠం దగ్గర నుండి, ఎక్కడ బలిపీఠం అంటే మందిరం బయట ఉంటుంది, బయట నుండి అగ్నిని పరిశుద్ధ స్థలం నుండి ధూపవేదిక దగ్గరికి అగ్ని మోసుకొచ్చేది ఎవరు? అగ్నిపాత్ర. హల్లెలూయా. ఈ అగ్నిని మోసుకెళ్ళే పాత్రల నుండి చూశారు, అవి ఎప్పుడు ప్రధాన యాజకుని చేతిలో ఉంటాయి. అగ్నిని మోసుకొని వెళ్ళే పాత్రలు ప్రధాన యాజకుని చేతిలో ఉంటాయి. మరొక మాట చెప్పున, ఆ బలిపీఠ దగ్గర ఉన్న 5 వస్తువులు ఒక్కటి కూడా ఎప్పుడు పరిశుద్ధ స్థలంలోకి రావటానికి అధికారం లేదు. ధూపవేదిక దగ్గర, మందసపు పెట్టి దగ్గర దేవుని మహిమ దిగివచ్చే మందసపు పెట్టి దగ్గరకు దేవుని మహిమ దిగివచ్చే ఆ కరుణపీఠం ఎదుకు రాగలిగిన ఒకే ఒక ధైర్యం, పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలం ఎదుట మందసం ఎదుట ఉన్న ధూప వేదిక దగ్గరకు రాగలిగిన దమ్ము, ధైర్యం ఉన్న ఒకే ఒక పాత్ర, అగ్ని పాత్ర. కొండ, నువ్వు ఎక్కడున్నావే? బలిపీఠం దగ్గర. గరిటే, నువ్వెక్కడున్నావే? బలిపీఠం దగ్గర. గిన్నె, నువ్వెక్కడున్నావే? బలిపీఠం దగ్గర. ఇరుక్కుపోయిన చెత్తా చెదారం లాగి శుభ్రపరిచే ముళ్ళులారా, మీరు ఎక్కడున్నారే? బలిపీఠం దగ్గర. అగ్నిపాత్ర, నువ్వెక్కడున్నావు? నేను బలిపీఠం యొద్ద ఉన్నాను. అగ్నిపాత్ర, నువ్వెక్కడున్నావు? సమయం వచ్చినప్పుడు ఇలా ప్రధాన యాజకుని చేతులకు వెళ్తున్నాను. అగ్నిపాత్ర, నువ్వెక్కడున్నావు? కరుణ పీఠము యొద్ద, మందసము ఎదుట ఉన్న దేవుని కరుణ పీఠము యొద్ద మహిమ ఎదుటికి వెళ్తున్నాను. ఎందుకని? అది చెప్పరే. అగ్నిపాత్ర అది అగ్నిని మోసుకొని వెళ్తుందండి. ఒక చోటు నుండి ఒక చోటుకి అగ్నిని మోసుకొని వెళ్తుంది. మరి నువ్వేం మోసుకెళ్తున్నావు? బలిపీఠం దగ్గర సమర్పించుకున్నావు కదా బిడ్డ. నువ్వు నీ బ్రతుకు బలిపీఠం దగ్గర పడేసావుగా. ఏనాడో దేవునికి సమర్పించుకున్నావుగా. నీ బ్రతుకు కూడా బలిపీఠం దగ్గరే ఉందిగా. బలిపీఠం యొద్ద నువ్వు దేన్ని మోసుకొని వెళ్తున్నావు? బూడిద, అగ్ని. బూడిద మోసుకొని వెళ్ళేది కుండ, అగ్నిని మోసుకొని వెళ్ళే పాత్ర మరొకటి. కానీ అగ్ని మోసుకొని వెళ్ళేది ఆ అగ్నిది, ఆ అగ్ని వేడినది తాలుకుంటుంది. ఆ అగ్ని బాధను సహించుకుంటూ ఒక చోటు నుండి ఒక చోటుకి అది మోసుకొని వెళ్తుంది. ఆనాటి అపోస్తలులు ఎంత మోసుకొని వెళ్ళారు అగ్నిని. అగ్నిని మోసుకొని వెళ్ళే పాత్రలు యేసయ్యకు కావాలి. క్రీస్తు కొరకు శ్రమలను తాలుకొని, అగ్ని వంటి మహాశ్రమలను ఓర్చుకొని, మీ మీదికి వచ్చిన అభిషేకాన్ని మీలో నిల్వ చేసుకొని, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక ఆత్మయుద్ధ నుండి మరొక ఆత్మయుద్ధకు అగ్నిని మోసుకుని వెళ్ళగలిగిన పాత్రలని చూశారు. దైవజనుల చేతిలో ఉంటాయండి ఆ పాత్రలు. బూడిదెత్తే పాత్రలు బలిపీఠం దగ్గరే ఉంటాయి. నేను అడుగుతున్నా, బలిపీఠం దగ్గర ఉండే సమర్పణ కలిగిన పాత్రవేనా, లేదా అగ్నిని మోసుకుని వెళ్ళే పాత్రవా? అగ్నిని మోసుకెళ్ళే పాత్ర ఆ బాధను తట్టుకుంటుంది. ఆ అగ్ని వంటి మహాశ్రమను కోర్చుకుంటుంది. అగ్నిని మోసుకుని వెళ్ళే పాత్రలు ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి? ఆ అగ్నిని మోసుకుని వెళ్ళే పాత్ర మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వస్తుంది. పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలానికి వస్తుంది. అతి పరిశుద్ధ స్థలం దగ్గర ఉన్న ధూపవేదిక దగ్గరకు, కరుణపీఠం దగ్గరకు వస్తుంది. కరుణపీఠం దగ్గర ఉన్న ధూపవేదిక దగ్గర ధూపం వేసే యోగ్యత దానికి మాత్రమే ఉంది. అక్కడ దేవుని స్వరం వినపడుతుంది. ఈ కడవరి కాలంలో ప్రభు కోరుకుంటున్నాడు, చల్లారిపోయిన నీ ఆత్మీయుల యొద్దకు,
భక్తిలో సల్లారిపోయిన నీ కుటుంబముల యొద్దకు, విశ్వాసంలో పతనవస్థకు దిగజారిపోయిన ఆత్మీయుల యొద్దకు ఒక అగ్నిని, పరిశుద్ధాత్మ అభిషేకపు అగ్నిని, మంటను, ఉజ్జీవాన్ని మోసుకొని వెళ్ళగలిగిన ఒక పాత్రగా నీవు కావాలని దేవుడు నీ విషయమై కోరుకుంటున్నాడు. అగ్నిని మోసుకెళ్తావా? ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ అవమానాలు, ఈ పేదరికాలు నేను తట్టుకోలేను ప్రభువా, నాకొద్దు ప్రభు, ఈ అగ్నిపాత్ర నేను మోయలేను, నా వల్ల కాదంటావా? బలిపీఠం యొద్ద ఉన్న పాత్రలారా, సమర్పణ జీవితం కలిగిన వ్యక్తులారా, మీరు ఏం మోసుకెళ్తున్నారు? దేవుని బలిపీఠం యొద్ద నుండి దేన్ని మోసుకుని వెళ్తున్నారు? ఈ రాత్రి ఆలోచిస్తారని కోరుకుంటూ, అగ్నిని మోసుకొని పోయే పాత్రలుగా మీరు ఉండగలిగితే మీరు ఎప్పుడు ప్రధాన యాజకుని చేతిలో భద్రపరచబడి ఉంటారు. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా, ఆయన చేతిలో ఉంటారు. నిత్యత్వంలో కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. లేచి నిలబడతారా?